అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతన్ని దినచర్యగా ఎప్పుడూ కట్టెలు కొట్టుకుంటూ నివసించేవాడు. అయితే ఒకరోజు కట్టెలు కొడుతుండగా ఆ గొడ్డలి వెళ్ళి చెరువులో పడిపోయింది. పడిపోతే అతను ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆ చెరువులోంచి ఒక దేవుడు బయటికెళ్ళాడు. ఏంటి ఏమైంది రామయ్య, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడిగితే రామయ్య ఏడ్చుకుంటూ సమాధానం చెప్పడు. అయ్యా స్వామి, నేను రోజు గడ్డలు కొట్టుకొని నివసిస్తూ ఉండేవాడిని. అనుకోకుండా నా గొడ్డలి చేయి తప్పి ఆ చెరువులో పడిపోయింది. ఇప్పుడు ఎలా అని అన్నది. ఉండు రామయ్య, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తీసుకొని వచ్చాడు. రామయ్య ఇదేనా అని అడిగాడు దేవుడు. కాదయ్యా, అది నాది కాదు గొడ్డలి, అది అది కాదు అన్నాడు. అయితే సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక వెండి గొడ్డలి తీసుకొని వచ్చాడు. అయితే రామయ్య అన్నాడు, కాదయ్యా ఇది కాదయ్యా, అది నాది పాత గొడ్డలి అని అన్నాడు. అప్పుడు దేవుడు మళ్ళీ వెళ్ళి ఒక తుప్పు పట్టిన గొడ్డలి తీసుకొచ్చాడు. అవునయ్యా ఇది నాదే, ఇదే నా జీవనాధారం, ఇది లేకపోతే నేను బతకలేను అని అన్నాడు. సరే అని చెప్పి నీ నిజాయితీకి మెచ్చాను, ఈ 3 గొడ్డలు తీసుకొని అమ్ముకొని హాయిగా నివసించు, జీవించు అని చెప్పి దేవుడు మాయమైపోయాడు. అదే గ్రామంలో నరేష్ అనే వ్యక్తి కూడా నివసించేవాడు. అయితే నరేష్కి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. అరే నాకు ఇలా జరిగిందిరా మామ, ఇట్లా అయింది, నేను ఇట్లా కట్టెలు కొట్టాను, ఆ కట్టెలు కొట్టి కింద పడిపోయింది, ఇట్లా వెళ్ళి తీసుకొచ్చానని చెప్పాట. అయితే ఆ నరేష్ ఏం చేశాడో తెలుసా, అదే ప్లేస్కి వెళ్ళి అదే ప్రదేశానికి వెళ్ళి గొడ్డలు కొట్టినట్టు యాక్టింగ్ చేశాడు. యాక్టింగ్ చేసి గడ్డలు కొడుతుండగా అలా చెరువులో అతనే కావాలని విసిరేశాడు. విసిరేసి ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, ఏం నరేష్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడట. దేవుడా నాకు ఇట్లా కట్టెలు కొట్టలే, నేను జీవించేవాడిని, నా గొడ్డలు కింద పడిపోయింది అని అన్నట. సరే ఉండు అని చెప్పి దేవుడు లోపలికి వెళ్ళి ఒక పాత గొడ్డలి తీసుకొచ్చి ఇచ్చాడట. ఇచ్చి ఇదేనా అని అడిగాడట. కాదండి, కాదు కాదు, ఇది కాదు, నాది వేరే గొడ్డలి అని చెప్పాడట. సరే అని చెప్పి దేవుడు లోపలికి వెళ్ళి వెండి గొడ్డలు తీసుకొచ్చాడట. వెండి గొడ్డలు తీసుకొస్తే అప్పుడు నరేష్ అన్నాడు, కాదండి ఇది కూడా కాదు, నాది ఇంకా విలువైన గొడ్డలి, ఇది కాదని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఒక నరేష్ దగ్గరికి ఒక బంగారు గొడ్డలు తీసుకొని వచ్చాడు దేవుడు. అప్పుడు నరేష్, నాదే ఈ గొడ్డలు, నాదే స్వామి, తొందరగా ఇవ్వండి అని అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడు, అత్యాశ అనార్థాలకి దారి తీస్తుంది అని అన్నాడు. ఈ గొడ్డలి ఇవ్వవా స్వామి అని అడిగాడు నరేష్. నేను ఇవ్వను, ఈ గొడ్డలి నీది కాదు, కష్టపడింది నీది కాబట్టి ఈ చెక్క గొడ్డలి నీది అని చెప్పి విసిరేశాడు. అప్పుడు నరేష్, రామయ్యకి నువ్వు ఎందుకు ఇచ్చావు, మరి ఆయనకి ఎందుకు ఇచ్చావు, నువ్వు ఇవ్వాల్సిన అవసరం నీకేంటి అని అన్నట. ఈ దేవుడు అనేవాడు ఎప్పుడు కష్టపడే వాళ్ళకి సహాయం చేస్తాడు, నీలాంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళకి సహాయం చేయడు. అందుకే నేను శపిస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు దేవుడు. అందుకే అంటారు దురాశ అనేది దుఃఖానికి చేటు అని. Thank you for watching Chandu Kilambis. Like, share, subscribe.